అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 13th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ రీజనింగ్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మిర్రర్ ఇమేజ్ని సెలెక్ట్ చేయమన్నారు. ఫస్ట్ ఏమో ఆర్ ఉంది, లాస్ట్కి ఏమో పీ ఉంది కదా. సో మిర్రర్ ఇమేజ్లో కన్వర్ట్ అయినాక ఫస్ట్ పీ రావాలి, లాస్ట్ ఆర్ రావాలి. సో ఇక్కడ పీ ఉంది, కానీ ఇక్కడ జే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక్కడ పీ ఉంది, ఆర్ ఉంది, అండ్ ఇక్కడ పీ ఉంది, ఆర్ ఉంది. ఇక్కడ కే ఉంది కాబట్టి ఆప్షన్ డీని కూడా ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్లో మనం చూస్తే పీ తర్వాత ఎల్ వచ్చింది, ఇక్కడ పీ తర్వాత కే ఉంది. సో యాక్చువల్గా మనకి పీ తర్వాత ఏముంది, ఎల్ ఉంది కాబట్టి సిని ఎలిమినేట్ చేసేసి ఆప్షన్ బిని మనం ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయొచ్చు. నెక్స్ట్, if 1 is added to each odd digit and 1 is subtracted from each even digit in the number, what will be the difference between the first and last digits in the number thus formed? So first number ఏమి ఇచ్చారు, 864172. ఇందులో ఈవెన్ అయితే 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈవెన్ ఏమున్నాయి, 8642. అదే ఆడ్ అయితే 1ని యాడ్ చేయమన్నారు. అలా చేసినాక వచ్చిన న్యూ నంబర్కి ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకు కావాల్సింది 2 ప్లేసెసే కాబట్టి 8 అంటే ఈవెన్ అంటే 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 8 - 1 అంటే 7. సేమ్ 2 కూడా ఈవెన్ కాబట్టి 2 - 1 ఈజ్ 1. సో 7 - 1 డిఫరెన్స్ ఎంత, 7 - 1 ఈజ్ 6. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ టైమ్ ఫ్లైస్ ఫాస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ MKTUJB and fast or slow is coded as TB, MK and AB. How is fast coded in the given language? So fast ni దేంతో కోడ్ చేశారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఫాస్ట్ ఉంది, ఇక్కడ ఫాస్ట్ ఉంది కదా. సో ఇప్పుడు ఎంకే ఇక్కడ కోడ్లో ఉందా, సో ఉంది. సో ఎంకే రెండిట్లో ఉంది కాబట్టి ఫాస్ట్ని కోడ్ చేస్తుంది ఎంకే. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 7 boxes are kept one over the other but not necessarily in the same order. సో ఫస్ట్ మనం 7 boxesని 1 over the other ఉంచడానికి డయాగ్రామ్ తీసుకుందాం. సో ఫస్ట్ బాక్స్ ఇక్కడ, సెకండ్ వన్, థర్డ్ బాక్స్, 4th, 5th, 6th అండ్ 7th. సో టోటల్గా మనకి 7 బాక్సెస్ ప్లేస్ చేయడానికి ప్లేసెస్ తీసుకున్నాం. ఫస్ట్ వన్, ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిలో వి కింద 3 boxes మాత్రమే ఉంటున్నాయి అంట. సో అప్పుడు 3 పొజిషన్స్ని వదిలేసి బాటమ్ నుంచి విని 4th పొజిషన్లో ప్లేస్ చేయొచ్చు కదా. నెక్స్ట్, ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ వి అండ్ యూ మధ్యన 2 బాక్సులే ఉంటున్నాయి. సో ఇక్కడి నుంచి 2 పొజిషన్స్ని లీవ్ చేస్తే యూ పొజిషన్ ఇది అయింది, లేదా ఇక్కడి నుంచి 2 పొజిషన్స్ని లీవ్ చేస్తే యూ ఇక్కడ రావచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ వి అండ్ యూ. సో ఈ లైన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్, ఓన్లీ వి ఈజ్ కెప్ట్ అబోవ్ ఎక్స్. సో ఇక్కడ చూడండి, ఓన్లీ పీ మాత్రమే ఎక్స్ పైన ఉంటుంది అంట. సో ఎక్స్ ఇక్కడ ఉంటే అప్పుడు ఎక్స్ పైన ఓన్లీ పీనే కదా ఉండేది. సో ఇప్పుడు యూ ఇక్కడ వచ్చే పాసిబిలిటీ అనేది ఇక్కడ ఫాల్స్ అయిపోయింది. సో రిమైనింగ్ ప్లేస్ యూ ఇక్కడ వచ్చింది బాటంలో. నెక్స్ట్, ఆర్ ఈజ్ కెప్ట్ ఎట్ సమ్ ప్లేస్ బిలో క్యూ అండ్ సమ్ ప్లేస్ అబోవ్ డబ్ల్యూ. సో ఆర్ అనే బాక్స్ క్యూ కింద అండ్ డబ్ల్యూ పైన ఉంచుతున్నారు అన్నారు. సో ఇక్కడ మనకి 3 places ఎంటీగా ఉన్నాయి కాబట్టి క్యూ ఇక్కడ వచ్చింది, ఆర్ ఇక్కడ వచ్చింది అండ్ డబ్ల్యూ ఇక్కడ వచ్చింది. నౌ విచ్ బాక్స్ ఈస్ కెప్ట్ ఎట్ ద సెకండ్ పొజిషన్ ఫ్రమ్ బాటమ్ నుంచి సెకండ్ పొజిషన్లో ఏ బాక్స్ ఉంది మనకి, డబ్ల్యూ ఉంది కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ యాష్ అండ్ పర్సంటేజ్ ప్లేస్లో ఏ వర్డ్ రావాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ అంటే 8, నెక్స్ట్ 12 ఉంది అండ్ 18 ఉంది. సో ఫస్ట్ ఇక్కడ యాష్ ప్లేస్లో డిహెచ్ఎన్ అని ఉంది. డి అంటే 4, హెచ్ అంటే 8, ఎన్ అంటే 14 కదా. సో 4 నుంచి 8కి వెళ్ళాలంటే +4 యాడ్ చేయాలి. 8 నుంచి 12కి వెళ్ళాలంటే +4, 14 నుంచి 18కి వెళ్ళాలంటే సేమ్ +4. సో ఫస్ట్ హాఫ్లో మనకి కాన్స్టెంట్గా ఈవెన్గానే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యాష్ ప్లేస్లో డిహెచ్ఎన్ని ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ చూద్దాం. వి ఉంది, వి అంటే 22, జెడ్ అంటే 26, ఎఫ్ అంటే 6, సో ఐ అంటే 9, డి అంటే 4, జే అంటే 10. సో 22 నుంచి 9కి వెళ్ళాలంటే మనం ఎంత యాడ్ చేయాలి ఇక్కడ. సో చూడండి, 22 తర్వాత మనకి +4 చేస్తే 26 వస్తుంది కదా. అగైన్ +9 చేయాలి అంటే కంప్లీట్గా 30ని యాడ్ చేస్తే 9 పొజిషన్కి వెళ్తున్నాం. ఇక్కడ 26 ఉంది, 26 + 4 ఈజ్ 4, 6 + 4 ఈజ్ 10. సో ఇక్కడ కూడా మనకి +4 వస్తుంది, కాకపోతే ఇక్కడ 13 వస్తుంది కాబట్టి పర్సంటేజ్ ప్లేస్లో మనం ఫస్ట్ లెటర్ ఐని ప్లేస్ చేయకూడదు. సో అప్పుడు ఐ ప్లేస్ ఈ ఫస్ట్ పొజిషన్లో ఏం వస్తుంది, ఈ రెండింటికి +4 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వి అంటే 22,
22ని +4 ఇంక్రీజ్ చేస్తే 26 రావాలి. 26 అంటే జెడ్. సో పర్సంటేజ్ ప్లేస్లో మనకి ZDJ రావాలి. ZDJ అనేది 2 ఆప్షన్స్లో ఉంది, కానీ ఇక్కడ యాష్ పొజిషన్లో EHN వచ్చింది. మనకు కావాల్సింది DHN. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అయింది. DHN ZDJ. నెక్స్ట్, సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏ వర్డ్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ హెచ్ ఉంది కదా, ఈ వర్డ్లో ఫస్ట్ లెటర్ హెచ్, ఈ వర్డ్లో ఫస్ట్ లెటర్ కే ఉంది. కే అంటే 11, ఇక్కడ 14 ఉంది, నెక్స్ట్ 17 ఉంది. సో 8 + 3 ఈజ్ 11, 11 + 3 ఈజ్ 14, 14 + 3 ఈజ్ 17. సో నెక్స్ట్ రావాల్సిన వర్డ్లో ఫస్ట్ లెటర్ మనకి +3 యాడ్ అయి ఉండాలి. 17కి +3 యాడ్ చేస్తే 20, 20ని మనం ఎలా రాస్తాము, ఇలా రాస్తాం. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ టీతో స్టార్ట్ అవుతుంది, 2 ఆప్షన్స్ కాబట్టి అదర్ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఎఫ్ అంటే 6, ఇక్కడ 9, ఇక్కడ ఎల్ అంటే 12 అండ్ ఓ అంటే 15 కదా. నో 6 + 3 ఈజ్ 9, 9 + 3 ఈజ్ 12, 12 + 3 ఈజ్ 15. ఇక్కడ కూడా మనకి 3 అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 15 + 3 చేస్తే 18 వస్తుంది. 18ని ఎలా రాస్తాం మనము, ఇలా రాస్తాం. కాబట్టి ఫస్ట్ 2 లెటర్స్ టీ అండ్ ఆర్ రావాలి. సో ఆప్షన్ ఏలో మనకి ఫస్ట్ 2 లెటర్స్ టీ అండ్ ఆర్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ డి. సో ఎస్ అనే పర్సన్ డీకి వైఫ్ అంట. సో అప్పుడు డి ఏమవుతారు, హస్బెండ్ అవుతారు కదా, అంటే మేల్. సో డి ఈజ్ మేల్ ఇక్కడ. నెక్స్ట్, డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. డి అనే పర్సన్ ఎఫ్కి ఫాదర్. సో డి ఎఫ్కి ఫాదర్ అయితే ఎస్ ఏమైద్ది, మదరే కదా అయ్యేది. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ జీ. సో ఎఫ్ మదర్ అంటే ఫస్ట్ ఫీమేల్, ఈమె జీకి మదర్. నెక్స్ట్, జీ ఈజ్ బ్రదర్ ఆఫ్ హెచ్. జీ బ్రదర్ అంట, బ్రదర్ అంటే మేల్, ఎవరికి, హెచ్కి. సో ఇక్కడ ఎఫ్ ఏమైద్ది, వీళ్ళిద్దరికి మదర్ అయింది, అవునా. ఎస్ ఏమైద్ది, ఎఫ్కి కూడా మదర్ అయింది. నా క్వశ్చన్ ఈజ్ హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు హెచ్. ఎస్ అనే పర్సన్ హెచ్కి ఎలా రిలేట్ అవుతారు, 2H ఉంది కాబట్టి ఆన్సర్ మనం హెచ్ కాడి నుంచి చూడాలి. సో హెచ్ వాళ్ళ మదర్స్ మదరే కదా ఇమా. సో మదర్స్ మదర్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏ ఫిగర్ రావాలో ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ మనకి ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్ని 8 పార్ట్స్ లాగా డివైడ్ చేశారు, అవునా. సో నౌ ఫస్ట్ పార్ట్లో ఏమో ఇక్కడ వచ్చింది షేడ్, సెకండ్ ఫిగర్లోకి వెళ్ళేసరికి ఈ షేడెడ్ పోర్షన్ ఇక్కడ ఉంది, థర్డ్ బాక్స్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఉంది, ఫోర్త్ బాక్స్లో ఇక్కడ ఉంది, అండ్ నౌ ఫిఫ్త్ బాక్స్లోకి వెళ్ళేసరికి ఎక్కడ ఉండాలి, ఈ సైడ్ ఉండాలి. సో ఇక్కడ మనం ఒక బాక్స్ని ఇలా డ్రా చేసుకుంటే ఇందులో షేడెడ్ పోర్షన్ అనేది ఈ టాప్ పొజిషన్లో ఉండాలి. అండ్ నౌ సో ఈ పొజిషన్లో ఉంది, మనకి 2 బాక్సెస్ ఉన్నాయి. సో ఆప్షన్ ఏని సిని ఎలిమినేట్ చేసేస్తే నా ఇక్కడ బీలో అండ్ డీలో ఈ పొజిషన్లో షేడ్ అయి ఉంది కదా, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏముంది, లైన్స్ అనేవి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ బాక్స్లో మనకి వర్టికల్గా ఉంది, సెకండ్ బాక్స్లో హారిజాంటల్గా, ఇక్కడ వర్టికల్గా, ఇక్కడ హారిజాంటల్గా. సో ఇక్కడ రావాల్సింది మనకి వర్టికల్ లైన్స్ రావాలి. సో ఇక్కడ వర్టికల్ లైన్స్ ఉంది, ఇక్కడ హారిజాంటల్ లైన్ ఉంది కాబట్టి బీని ఎలిమినేట్ చేసేస్తే ఆప్షన్ డి మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, A, B, C, D, E and F live on 6 different floors of the same building. సో ఫస్ట్ ఒక బిల్డింగ్ని డ్రా చేసుకుందాం. ఇందులో 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్. సో 6 ఫ్లోర్స్ ఉన్నాయి. నౌ ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ అనేది 1 లాగా నంబర్ చేశారు అండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్ ఏమో 6th లాగా నంబర్ చేశారు, మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్, డి లీవ్స్ ఆన్ ఏ ఫ్లోర్ విచ్ ఈజ్ ప్రైమ్ నెంబర్. డి అనే పర్సన్ ప్రైమ్ నెంబర్ ఫ్లోర్లో ఉంటున్నారు. సో ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఏమున్నాయి, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. సో పాసిబిలిటీస్ మనకి 3 ఫ్లోర్స్లో ఉండే పాసిబిలిటీస్ వస్తుంది డి. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ డి అండ్ ఏ లివ్ ఈజ్ 8. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఏ అనే పర్సన్ ఏ ఫ్లోర్లో ఉంటున్నారు అండ్ డి అనే పర్సన్ ఏ ఫ్లోర్లో ఉంటున్నారు, ఆ 2 ఫ్లోర్స్ని ప్రొడక్ట్ చేస్తే మనకి 8 వస్తుంది అంట. సో ఇక్కడ డి మనకి ప్రైమ్ నెంబర్లో ఉంటున్నారు అన్నారు కాబట్టి 2, 3, 5 వీటిలో 8 మల్టిపుల్ ఏమైంది, 2 అయింది కదా. సో డి వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటే, ఇప్పుడు ఏ 4th ఫ్లోర్లో ఉంటే అప్పుడు ప్రొడక్ట్ 8 అయింది కదా. సో ఏ ఏమో మనకి 4th ఫ్లోర్లో ఉంటున్నారు. నెక్స్ట్, ఈ లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ బి. ఈ అనే పర్సన్ బి పైన ఉంటున్నారు ఇమీడియట్గా. సో ఇక్కడ మనకి ఇమీడియట్ పొజిషన్స్ ఈ 2 ఖాళీగా ఉన్నాయి కాబట్టి
ఈ ఇక్కడ ఉంచితే బి ఇక్కడ ఉంచాలి. సో అప్పుడు బి పైన ఇమీడియట్గా ఈ అనే పర్సన్ ఉంటున్నారు. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ ఏ అండ్ సి లీవ్స్ ఈజ్ 7. సో ఇప్పుడు ఏ అండ్ సి ఇద్దరు కలిసి ఉంటున్న ఫ్లోర్ సమ్ 7 రావాలి. ఏ ఆల్రెడీ 4th ఫ్లోర్లో ఉంటున్నారు కదా, సో సి అప్పుడు 3rd ఫ్లోర్లో ఉంటే రెండింటిని సమ్ చేస్తే మనకి ఇక్కడ 7 వస్తుంది. సో ఇప్పుడు సి వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉండాలి. నౌ రిమైనింగ్ ఇంకెవరు ఉన్నారు ఇక్కడ, ఏ వచ్చేసింది, బి, సి, డి, ఈ. ఎఫ్ రాలేదు కాబట్టి ఎఫ్ 1st ఫ్లోర్లో ఉంటున్నారు. క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ డి అండ్ ఈ. డి అండ్ ఈ మధ్యన ఎంతమంది ఉంటున్నారు, ఇక్కడ డి పర్సన్, ఇక్కడ ఈ పర్సన్, మనకు టోటల్గా 1 2 3 పీపుల్స్ ఉంటున్నారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో నౌ ఇక్కడ 3 23 అండ్ ఈ క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ రావాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 3 and 23కి మనకి రిలేషన్ కనపడుతుందా, 3 × 7 చేస్తే 21 వస్తుంది, అవునా. 21కి +2 యాడ్ చేస్తే 23 అవుతుంది కదా. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే వెరిఫై చేద్దాం ఈ లాజిక్ కరెక్టా ఫాల్సా అని చెప్పి. 1143కి ఇంటూ 7 చేయాలి. సో 7 3s is 21, 7 4s 28 + 2 అంటే 30, 7 1s 7 + 3 అంటే 10. సో 7 1s 7 + 1 అంటే 8 కదా. సో ఇప్పుడు ఇంటూ 7 చేసి +2 యాడ్ చేయాలి. +2 యాడ్ చేస్తే 8003. సో ఇక్కడ మనకి 8003 వచ్చింది కాబట్టి ఈ లాజిక్ అనేది ట్రూ. సో అప్పుడు ఏం చేయాలి, 23 ఉంది. సో 23 ఇంటూ 7 చేయాలి, ఈ 7కి +2 యాడ్ చేయాలి. సో 23 ఇంటూ 7 ఈజ్ 161, 161 + 2 ఈజ్ 163. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్ అన్నారు. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే 3 ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మనకి 3 వచ్చినాయి అండ్ ఇక్కడ మాత్రం 4 ఉన్నాయి, 4 ఫిగర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అనుకుంటే అన్నిట్లో 3 ఉన్నాయి, ఓన్లీ సిలో మాత్రమే 4 వచ్చింది కాబట్టి ఆడ్ పేర్ అనేది మనకి సి అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 7 boxes U, V, W, X, P, Q and R are kept one over the other but not necessarily in the same order. సేమ్ క్వశ్చన్. ఇప్పుడు 7 బాక్సెస్ని మనం ఇలా ప్లేస్ చేయాలి. ఫస్ట్ బాక్స్ ఇక్కడ, సెకండ్ బాక్స్ ఇక్కడ, థర్డ్ వన్, ఫోర్త్ వన్, 5th బాక్స్, 6th బాక్స్ అండ్ 7th బాక్స్. 7 బాక్సెస్ని 1 over the other ప్లేస్ చేస్తే నౌ ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిలో ఎక్స్. ఎక్స్ కింద 2 బాక్సులు మాత్రమే ఉంటాయి అంట. సో అప్పుడు ఈ బాటమ్ 2 పొజిషన్స్ని వదిలేస్తే ఎక్స్ 3rd పొజిషన్లో వచ్చింది కదా. నెక్స్ట్ ఓన్లీ 1 box ఈస్ కెప్ట్ అబౌవ్ క్యూ. క్యూ పైన 1 బాక్స్ మాత్రమే ఉంటుంది. సో 1st పొజిషన్, ఈ పొజిషన్ని లీవ్ చేస్తే క్యూ ఇక్కడ 6th పొజిషన్లో వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ 1 box ఈస్ కెప్ట్ బిట్వీన్ క్యూ అండ్ యూ. క్యూ అండ్ యూ మధ్యన 1 బాక్స్ మాత్రమే ఉంటుంది. క్యూ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పొజిషన్ని లీవ్ చేస్తే యూ బాక్స్ 4th పొజిషన్లో వచ్చింది కదా. నెక్స్ట్ వి ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ పీ. సో వి అనే బాక్స్ పీ పైన ఇమీడియట్గా ఉంచుతున్నారు. సో ఇమీడియట్ పొజిషన్ సి ఉండే కదా మనకి, ఎంటీగా ఉంది. సో అందుకని పీ ఇక్కడ ఉంటే పీ పైన ఇమీడియట్గా వి ఉండాలి. నెక్స్ట్ ఆర్ ఈస్ కెప్ట్ ఎట్ సమ్ ప్లేస్ బిలో డబ్ల్యూ. సో ఆర్ అనే బాక్స్ డబ్ల్యూ కింద ఉంచాలి అన్నారు. సో ఇక్కడ మనకి 2 places ఖాళీగా ఉన్నాయి కాబట్టి డబ్ల్యూ ఇక్కడ వస్తే ఆర్ 5th పొజిషన్లో వచ్చింది. నౌ హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి. డబ్ల్యూ అండ్ వి మధ్యన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 1 2 3 4 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ సో 7 people ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్. సో ఫస్ట్ ఒక సర్కులర్ టేబుల్ని తీసుకుందాము. 7 people కూర్చున్నారు కాబట్టి 7 పొజిషన్స్ని మార్క్ చేయాలి ఫేసింగ్ ద సెంటర్. సో 1 2 3 4 5 6 and 7. నౌ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ టీ అండ్ డి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ టీ. సో రైట్కి టీని ఇక్కడ ప్లేస్ చేస్తే టీకి రైట్ నుంచి కౌంట్ చేస్తే మనకి ఓన్లీ 2 people మాత్రమే కూర్చుంటున్నారు టీ అండ్ డి మధ్యన. సో టీకి రైట్ ఈ పొజిషన్ కదా, ఇక్కడ నుంచి 2 ప్లేసెస్ని లీవ్ చేస్తే డి అనే పర్సన్ ఇక్కడ కూర్చుంటారు. నెక్స్ట్ ఇప్పుడు టీ అండ్ డితో రిలేటెడ్ సెంటెన్స్ ఎక్కడుందో సెర్చ్ చేద్దాం. ఇక్కడ దాకా మనం డ్రా చేసేసాం కాబట్టి. సో టీ అండ్ డి రిలేటెడ్, డి ఇక్కడ వచ్చింది చూడండి. డి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. డి అనే పర్సన్ ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఉంటున్నారు. సో ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఎఫ్కి ఇమీడియట్ రైట్ ఈ పొజిషన్ అయింది కాబట్టి ఇక్కడ డి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్తో రిలేటెడ్ సెంటెన్స్ ఏముంది, ఇక్కడ ఉంది. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ఎఫ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి రైట్ నుంచి కౌంట్ చేస్తే హెచ్ అండ్ ఎఫ్ మధ్యన 3 persons మాత్రమే ఉంటున్నారు. సో ఎఫ్కి రైట్ ఈ సైడ్ కదా, ఇక్కడ నుంచి 3 పొజిషన్స్ని లీవ్ చేస్తే ఇక్కడ హెచ్ వస్తుంది. నౌ నెక్స్ట్ హెచ్తో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఇంకేమైనా ఉందా మనకి, సెర్చ్ చేస్తే లేదు.
నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. ఐ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. సో ఐ అనే పర్సన్ జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉంటున్నారు. సో ఇమీడియట్ పొజిషన్స్ ఈ రెండే కాబట్టి మనకి ఎంటీగా ఉంది. ఐ ఇక్కడ ఉంటే ఐకి లెఫ్ట్ ఈ సైడ్ అయింది. సో ఇమీడియట్ లెఫ్ట్లో జీ అనే పర్సన్ ఉంటున్నారు. సో ఓన్లీ వన్ పొజిషన్ ఎంటీగా ఉంది. ఇక్కడ ఎవరు రావాలి ఇప్పుడు? డి వచ్చేసింది, ఈ వచ్చేసింది, ఈ రాలేదు కదా. సో ఈని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఎఫ్ కూడా ఉంది కాబట్టి ఈని ఇక్కడ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి సెకండ్ రైట్లో ఎవరు ఉంటున్నారు? రైట్ అంటే ఈ సైడ్ కాబట్టి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్లో డి ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్ ఈజ్ యాడెడ్ టు సెకండ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నంబర్. సో ఫస్ట్ హైయెస్ట్ నంబర్, లోయెస్ట్ నంబర్ అని తీసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా. సో థర్డ్ డిజిట్ అన్నారు. హైయెస్ట్ నెంబర్లో థర్డ్ డిజిట్, లోయెస్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్. సో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ మనకి? 745 అనేది హైయెస్ట్ నెంబర్. ఇందులో థర్డ్ డిజిట్ వచ్చేసి 5 యాడెడ్ అన్నారు కాబట్టి ప్లస్ చేయాలి. నౌ లోయెస్ట్ నెంబర్ ఏముంది? 153. ఇందులో సెకండ్ డిజిట్ అంటే 5. సో 5 + 5 ఈజ్ 10. సమ్ వచ్చేసి మనకి 10 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ యాజ్ కంపేర్డ్ టు దట్ ఇన్ ద ఒరిజినల్ నంబర్. సో నంబర్ ఏముంది? ఫస్ట్ 7 3 8 1 4 6 5. ఈ ప్రతి డిజిట్ని మనము అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది? 1. తర్వాత 2 లేదు కదా, 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. 4 తర్వాత స్మాలెస్ట్ 5. నెక్స్ట్ 6 7 8. ఇప్పుడు ఈ న్యూ నెంబర్లో మనకి ఎన్ని డిజిట్స్ పొజిషన్ చేంజ్ అవ్వలేదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 3 and 3 సేమ్ పొజిషన్లో ఉన్నాయి కదా. నెక్స్ట్ అలానే ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సో ఓన్లీ 1 డిజిట్ మాత్రమే తన పొజిషన్ చేంజ్ చేయలేదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ 8 ఉంది కదా, 8 తర్వాత 17, నెక్స్ట్ 25 and 4. సో 8 నుంచి 17కి వెళ్ళాలంటే +9ని యాడ్ చేయాలి. 17 నుంచి 25కి వెళ్ళాలంటే ఇక్కడ 8ని యాడ్ చేయాలి. సో 25 నుంచి 4కి వెళ్ళాలి అంటే సో 25 తర్వాత 26 తర్వాత 1 కదా. సో అందుకని ఇక్కడ టోటల్గా 5ని యాడ్ చేయాలి. సో 1 తర్వాత 4ని అండ్ 1 బిఫోర్ 26 కాబట్టి 25 నుంచి 26కి రావడానికి 1 యాడ్ చేయాలి అక్కడ. అండ్ 1 నుంచి 4కి రావడానికి 4ని యాడ్ చేస్తే టోటల్ 5 కాబట్టి ఇక్కడ 25 నుంచి 4కి రావడానికి +5ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి +9 +8 +5 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ని చూద్దాం. యూ అంటే 21, డి అంటే 4, ఎల్ అంటే 12, క్యూ అంటే 17. సో 21 నుంచి 24కి రావడానికి ఇక్కడ 25 నుంచి 4కి రావడానికి +5ని యాడ్ చేసాం. సో ఫస్ట్ 21 నుంచి 26కి రావాలంటే 5ని యాడ్ చేయాలి కదా. నౌ 26 నుంచి 4కి వెళ్ళాలంటే 4ని యాడ్ చేయాలి. 5 + 4 ఈజ్ 9. సో 21 నుంచి 4కి రావాలంటే 9ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 4 నుంచి 12కి రావాలంటే 8ని యాడ్ చేయాలి. 12 నుంచి 17కి రావాలంటే 5ని యాడ్ చేయాలి. ఇక్కడ కూడా +9 +8 +5 సేమ్ ఇక్కడ కూడా +9 +8 +5 కాబట్టి ఆప్షన్ సిని వెరిఫై చేద్దాం. ఈ అంటే 5, ఎన్ అంటే 14, వి అంటే 22, ఏ అంటే 1. సో 5 నుంచి 14కి వెళ్తున్నామంటే +9 యాడ్ అయింది. 14 నుంచి 22కి వెళ్తున్నామంటే ఇక్కడ +8 యాడ్ అయింది. నెక్స్ట్ 22 నుంచి 1కి వెళ్తున్నామంటే 22 నుంచి 26కి వెళ్ళటానికి +4, 26 నుంచి 1కి వెళ్ళాలంటే +1 దట్ ఈస్ +5 యాడ్ చేస్తున్నాం. సో 3 సిమిలర్గా ఉంది కాబట్టి ఆడ్ పేర్ అనేది మనకి డి అయిద్ది అనమాట. సో ఒకసారి వెరిఫై చేస్తే జే అంటే 10, ఎస్ అంటే 19, ఏ అంటే 1, ఈ అంటే 5. సో 10 నుంచి 19కి వెళ్ళాలంటే 9 యాడ్ చేయాలి. 19 నుంచి 1కి వెళ్ళాలంటే +8ని యాడ్ చేయాలి. బట్ 1 నుంచి 5కి వెళ్ళాలంటే 4 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ మనకి 4 అనేది ఆడ్గా ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అయింది. నెక్స్ట్ సో వాట్ విల్ బీ ద రిజల్టెంట్ ఇఫ్ సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్, హైయెస్ట్ నంబర్లో సెకండ్ డిజిట్ ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్లో ఫస్ట్ డిజిట్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏముంది? 835. 835లో సెకండ్ డిజిట్ 3. సో 3 ప్లస్ లోయెస్ట్ నెంబర్ ఏముంది? లోయెస్ట్ నెంబర్ 235. ఇందులో ఫస్ట్ డిజిట్ దట్ ఈస్ 2. సో 3 + 2 ఈజ్ 5. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మార్క్లో నెక్స్ట్ రావాల్సిన వర్డ్ అండ్ లెటర్ ఏందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిజిట్ ఫస్ట్ క్యూ ఉంది, క్యూ అంటే 17. నెక్స్ట్ ఓ అంటే 15. ఇక్కడ 11 ఉంది, ఫస్ట్ ఏమో 9 ఉంది. సో ఇప్పుడు 17 నుంచి 15కి వెళ్ళాలంటే మనము -2 చేయాలి కదా.
సేమ్ ఇక్కడ 11 నుంచి 9కి వెళ్ళాలంటే -2 చేయాలి. ఇప్పుడు 15లో -2 చేస్తే ఎంత? 13. 13 అంటే ఫస్ట్ డిజిట్ మనకి m రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి వెరిఫై చేసుకుంటే మనము అన్నీ కూడా ఎంతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంజేఎల్ అనేది కామన్గా ఉంది కాబట్టి మనం వర్డ్స్ కాకుండా ఈ డిజిట్స్ని చూద్దాం. సో అప్పుడు మనకి డిజిట్స్లోనే కదా ఇక్కడ డిఫరెన్స్ ఉంది. సో అందుకని డిజిట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 3 ఉంది, నెక్స్ట్ 6 బ్లాంక్, నెక్స్ట్ 12 అండ్ 15. సో ఇక్కడ 3 నుంచి 6కి వెళ్తుంది అంటే +3 యాడ్ అవుతుంది. 12 + 3 ఈజ్ 15. అంటే 6 + 3 చేస్తే ఎంత వస్తుంది? 9 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఎంజేఎల్ 9 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. సో ఇక్కడ ఎంజేఎల్ అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి మనము ఈ ఎంజేఎల్ లెటర్స్ని వెరిఫై చేయకుండా డిజిట్స్ని వెరిఫై చేసామన్నమాట. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ APES ఈస్ కోడెడ్ యాజ్ 6819, పేజ్ ఈస్ కోడెడ్ యాజ్ 6928. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ G? సో నౌ APES ఉంది, ఇక్కడ A ఉంది, P ఉంది, E ఉంది, S లేదు. అండ్ డిజిట్స్ కూడా చూసుకుంటే 6819 ఉంది కదా, ఇక్కడ 6 ఉంది, 8 ఉంది, 1 లేదు, 9 ఉంది. సో జీని కోడ్ చేస్తుంది 2. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, VPMG ఈజ్ రిలేటెడ్ టు NHEY. సో ఇప్పుడు VPMG అంటే V అంటే 22, P అంటే 16, M అంటే 13, G అంటే 7 కదా. నౌ NHEYలో N అంటే 14, H అంటే 8, E అంటే 5, Y అంటే 25. సో 22 నుంచి 14కి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఎంత మైనస్ చేయాలి? 22లో నుంచి 14కి వెళ్ళాలంటే -8 చేయాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ 16 - 8 ఈజ్ 8, 13 - 8 ఈజ్ 5, 7 - 8 ఈజ్ 25 అనమాట. సో 7 నుంచి మనం 0 పొజిషన్కి వెళ్ళాలంటే 7ని మైనస్ చేయాలి. ఏ వెనక ఏముంటుంది? Z ఉంటుంది. అంటే 26th పొజిషన్ ఏ కాబట్టి Z కాబట్టి ఆ పొజిషన్ కూడా మైనస్ చేస్తే -1 - 7 ఈజ్ -8. -8లో మనకి 25 ఉంటుంది కాబట్టి 7 - 8 ఈజ్ 25. నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? PJGA. P అంటే 16, J అంటే 10, G అంటే 7, A అంటే 1 ఈజ్ రిలేటెడ్ టు HBYS. H అంటే 8, B అంటే 2, Y అంటే 25, S అంటే 19 కదా. నౌ 16 - 8 ఈజ్ 8, 10 - 8 ఈజ్ 2. అండ్ ఇక్కడ కూడా సేమ్ చూడండి, 7 - 8 ఈజ్ 25, 1 - 8 ఈజ్ 19 అనమాట. సో అన్నీ మనకి ఇక్కడ -8 డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది RLIC అనేది ఎలా రిలేట్ అయి ఉంటుంది అని. సో R అంటే 18, L అంటే 12, I అంటే 9, C అంటే 3. 18 - 8 ఈజ్ 10, 10 అంటే J ఇలా రాస్తాం కదా మనం. నెక్స్ట్ 12 - 8, 12 - 8 ఈజ్ 4, 4 అంటే D. నెక్స్ట్ 9 - 8 ఈజ్ 1, 1 అంటే A. ఇప్పుడు 3 - 8, సో 3లో 3 మైనస్ చేసేస్తే మనకి ఇంకా ఎంత మైనస్ చేయాలి? 5 మైనస్ చేయాలి. ఇప్పుడు 26లో -5 చేస్తే 21 కదా. సో 21 అంటే U. సో JDAU ఈజ్ అవర్ ఆన్సర్. JDAU. ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్ పిన్స్ ఆర్ లయన్స్. పిన్స్ అన్నీ లయన్స్ అన్నారు. ఆల్ పిన్స్ ఆర్ లయన్స్, ఇది P. ఓకే, నెక్స్ట్, సమ్ లయన్స్ ఆర్ ర్యాట్స్. సమ్ లయన్స్ మాత్రమే ర్యాట్స్. సమ్ ర్యాట్స్ ఆర్ హెన్స్. సమ్ ర్యాట్స్, కొన్ని ర్యాట్లు మాత్రమే హెన్స్. నవ్ కన్క్లూషన్స్ చూద్దాము. సమ్ హెన్స్ ఆర్ పిన్స్. సమ్ హెన్స్ అంటే ఈ హెన్స్ అనేవి కొన్ని పిన్స్ అంట. అసలు హెన్స్ అండ్ పిన్స్కి ఏమి రిలేషన్ ఇక్కడ మనకి కనపడుతుందా? లేదు కదా. సో అందుకని కన్క్లూజన్ 1 అనేది ఫాల్స్ అయింది. నెక్స్ట్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ ర్యాట్స్ ఆర్ పిన్స్. కొన్ని ర్యాట్స్ పిన్స్ అంట. ఇక్కడ ర్యాట్స్కి అండ్ లయన్స్కి రిలేషన్ ఉంది కానీ పిన్స్తో రిలేషన్ లేదు కదా ర్యాట్స్కి. సో అందుకని ఈ కన్క్లూజన్ కూడా ఫాల్స్ అయిపోతే మన ఆన్సర్ వచ్చేసి నీదర్ కన్క్లూజన్ వర్ నాట్ టు ఫాలోస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, G ఈజ్ మదర్ ఆఫ్ H. G అనే పర్సన్ హెచ్కి మదర్. మదర్ అంటే ఫస్ట్ ఆమె ఫీమేల్ కదా. నెక్స్ట్, H ఈజ్ మదర్ ఆఫ్ J. H కూడా Jకి మదర్. H ఇక్కడ ఏమైంది? ఫీమేల్. ఎవరికి మదర్? Jకి. నెక్స్ట్, J ఈజ్ బ్రదర్ ఆఫ్ K. సో ఫస్ట్ J మేల్ అవుతారు బ్రదర్ కాబట్టి, Kకి బ్రదర్. సో ఇప్పుడు H K కూడా మదరే కదా. H వచ్చేసి K కూడా మదర్. K ఈ సన్ ఆఫ్ L. సో K అనే పర్సన్ Lకి సన్ అంట. ఇప్పుడు ఆల్రెడీ Hకి కూడా సన్ అయితే ఈమె ఫీమేల్ అయితే నెక్స్ట్ L ఏమవుతారు? మేల్ అవుతారు. అప్పుడు వీళ్ళిద్దరు పేరెంట్స్ అవుతారు, J అండ్ Kకి. నౌ హౌ ఈస్ G రిలేటెడ్ టు L? G అనే పర్సన్ Lకి ఎలా రిలేట్ ఉంటారు అని 2L అన్నారు కాబట్టి ఆన్సర్ అనేది మనం L నుంచి ఫైండ్ అవుట్ చేస్తే L వాళ్ళ వైఫ్స్
మదర్, వైఫ్స్ మదర్ అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్, వైఫ్స్ మదర్. నెక్స్ట్, సో ఇక్కడ మనకి లెటర్స్ ఉన్నాయి, ఆ లెటర్స్కి రిలేటెడ్ సింబల్స్ ఉన్నాయి. ఫస్ట్ వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. 28, సి అంటే ప్లస్, 22, డి అంటే మైనస్, 32, బి స్టాండ్స్ ఫర్ ఇంటూ, 2, ఏ స్టాండ్స్ ఫర్ డివిజన్, 8. ఓకేనా? సో ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ని సాల్వ్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్. సో ఈ టోటల్ని మనం ఇక్కడ రాసుకుంటే 2 డివైడెడ్ బై 8 అయింది కదా, 2 1s 2 4s, సో 1/4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, సో 32 ఇంటూ 1/4, 4 1s 4 8s is 32. సో ఈ టోటల్ వాల్యూ ఇక్కడ మనకి 8 వచ్చింది. నౌ 28 ప్లస్ 22 అంటే 28 ప్లస్ 22 అంటే 50. 50లో 8 మైనస్ చేస్తే 42 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఎం మీన్స్ 13, ఎల్ అంటే 12, జే అంటే 10. సో 13లో నుంచి -1 చేస్తే 12 కదా, 12 - 2 ఈజ్ 10. సో సిరీస్ అనేది -1 -2 అవుతుంది. నెక్స్ట్, హెచ్ మీన్స్ 8, జీ అంటే 7, ఈ అంటే 5. 8 - 1 ఈజ్ 7, 7 - 2 ఈజ్ 5. నౌ కే అంటే 11, జే అంటే 10, హెచ్ అంటే 8. 11 - 1 ఈజ్ 10, 10 - 2 ఈజ్ 8. సో ఇక్కడ -1 -2, -1 -2 మూడు సిమిలర్గా ఉంది కాబట్టి ఆడ్ అనేది మనకి డి అయింది. సో ఒకసారి వెరిఫై చేస్తే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా జీ ఉంది, నెక్స్ట్ జీ ఉంది. 7 - 7 అంటే ఇక్కడ మైనస్ అనేది ఏమవ్వాల, 0 అయింది కాబట్టి ఆప్షన్ డి మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ బి సి డి ఈ ఎఫ్ అండ్ జి ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. సో ఫస్ట్ ఒక సర్కులర్ టేబుల్ని డ్రా చేసుకుందాము. ఇందులో 7 పీపుల్ కూర్చుంటున్నారు. సో 7 ప్లేసెస్ని మార్క్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ సెవెంత్, 7 పొజిషన్స్ని మార్క్ చేసాం. ఈచ్ స్టూడెంట్ ఈస్ ఫేసింగ్ ద సెంటర్. సో సెంటర్కి ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. నౌ ఏ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఏ అనే పర్సన్ ఈకి థర్డ్ లెఫ్ట్లో ఉంటున్నారు. సో ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ ఈ సైడ్ అయింది కదా ఈకి. సో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఇక్కడ ఏ వస్తున్నారు. నెక్స్ట్, బి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సో బి అనే పర్సన్ ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో ఉంటున్నారు. సో పాసిబిలిటీస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఓన్లీ సి సిట్స్ బిట్వీన్ డి అండ్ బి. సి, ఈ మాత్రమే డి అండ్ బి మధ్యలో ఉంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఉంది కదా, డి ఇక్కడ వస్తే బి ఇక్కడ రావాలి, లేదా బి ఇక్కడ వస్తే డి ఇక్కడ రావాలి. మనకి ఈ అనే పర్సన్ డి అండ్ బి మధ్యలో ఉంటున్నారు అని చెప్పారు, కానీ పర్టికులర్గా డి ఈ సైడ్ రైట్ ఆఫ్ ఈ కానీ లెఫ్ట్ ఆఫ్ ఈ అని చెప్పలేదు కాబట్టి పాసిబిలిటీ తీసుకున్నాం. నెక్స్ట్, సి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఈ 2 ప్లేసెస్ అనేది ఐదర్ డి కానీ ఆర్ బి రావాలి. సో ఇక్కడ సి అనే పర్సన్ ఏకి ఇమీడియట్ పొజిషన్స్లో రావట్లా, అంటే ఈ పొజిషన్లో కానీ ఈ పొజిషన్లో కానీ సి రావట్లేదు కాబట్టి నా సీని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఈ ప్లేస్లో సీన్ ప్లేస్ చేయాలి, అవునా. నెక్స్ట్, ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడ చూడండి, మనం ఈ సెంటెన్స్ని లీవ్ చేసాం కదా. బి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో బి ఉంటున్నారు. సో ఇప్పుడు ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఎఫ్కి లెఫ్ట్ ఈ సైడ్ అయింది కదా. సో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, ఇక్కడ బి రావాలి. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ కానీ మాత్రమే బి రావాలి కాబట్టి ఎఫ్ పొజిషన్ ఇది అవ్వదు. సో అప్పుడు ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఎఫ్కి లెఫ్ట్ సైడ్ ఈ సైడ్. సో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, బి అనే పర్సన్ ఇక్కడ కూర్చుంటున్నారు. సో బి ఇక్కడ ఉంటే డి ఇక్కడ వచ్చేది కదా. సో ఇప్పుడు ఈ పాసిబిలిటీ కేసెస్ని మనము ఫైండ్ అవుట్ చేసి ట్రూ కండిషన్ని పెట్టేసామన్నమాట. అంటే బి ప్లేస్ని ఫిక్స్గా చేసేసాం పాసిబిలిటీ కాకుండా. నెక్స్ట్, ఇప్పుడు రిమైనింగ్ ఇంకెవరున్నారు, ఏ బి సి డి ఈ ఎఫ్ వచ్చారు, జీ రాలేదు కాబట్టి ఈ ప్లేస్ వచ్చేసి జీదైద్ది. నా క్వశ్చన్ ఈజ్, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. డి అండ్ ఎఫ్ మధ్యన ఎంతమంది ఉంటారు, ఎఫ్కి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే, లెఫ్ట్ అంటే ఈ సైడ్ కాబట్టి 1 2 3 పర్సన్స్ ఉంటున్నారు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ కూడా సేమ్, డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఓ అంటే 15. నౌ ఓ తర్వాత ఏముంది, జే అంటే 10, ఎం అంటే 13, హెచ్ అంటే 8. సో 15లో -2 చేస్తే 13 కదా, 10 - 2 ఈజ్ 8. సో ఇక్కడ -2 ఉంది. నెక్స్ట్, 1 అంటే ఏ అంటే 1, యూ అంటే 21, వై అంటే 25, టీ అంటే 20. సో 1 - 2 ఈజ్ 25. 21 -
21 - 1 ఈజ్ 20. సో ఇక్కడ -2 -1 వస్తుంది, ఇక్కడ -2 -2 ఉంది. నెక్స్ట్ వచ్చేది మనకి ఏదైతే వస్తుందో అది సిమిలర్ పేర్ అయింది. సో G అంటే 7, B అంటే 2, E అంటే 5, Z అంటే 26. 7 - 2 ఈజ్ 5. ఇక్కడ కూడా 2 - 2 చేస్తే 26కి వెళ్ళిపోతాం కదా. 2 - 1 ఈజ్ 1. 1 అంటే ఏ పొజిషన్ అయింది, అదే 2 - 2 చేస్తే 26th పొజిషన్కి వెళ్తామన్నమాట. సో ఇక్కడ 2 - 2 ఈజ్ 26. సిమిలర్గా ఉంది మనకి -2 -2 కాబట్టి ఆడ్గా వచ్చేది -2 -1 పేర్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద నంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్, ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ నంబర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. సో ఇచ్చిన నంబర్స్ అన్నిటిని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. డిసెండింగ్ అంటే హైయెస్ట్ నుంచి లోవెస్ట్ దాకా. సో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంటి, 861. 861 తర్వాత 782. ఆఫ్టర్ దట్ 564 తర్వాత 432 తర్వాత 245. సో ఇక్కడ మనం చూస్తే 432 మాత్రమే తన పొజిషన్ని చేంజ్ చేయలేదు, మిగతా అన్ని నంబర్స్ది పొజిషన్ చేంజ్ అయింది కాబట్టి ఓన్లీ 1 నంబర్ డజంట్ చేంజ్ ఇట్స్ పొజిషన్. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అయింది. ఇక్కడ ఆప్షన్ బిలో 1 ఉండిద్ది అనమాట. నెక్స్ట్, తుషార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 11 kilometers టువర్డ్స్ ద సౌత్. సో తుషార్ అనే పర్సన్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి 11 kilometers సౌత్ వర్డ్స్ వెళ్ళారు. సో సౌత్ అంటే ఈ డైరెక్షన్ కదా, 11 kilometers. హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్. ఇక్కడ నుంచి అతను రైట్ టర్న్ అంటే ఈ సైడ్ రైట్ టర్న్ తీసుకొని 8 kilometers ట్రావెల్ చేస్తున్నారు. సో 8 kilometers ట్రావెల్ చేశారు. టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్ 14 kilometers. మళ్ళీ రైట్ తీసుకొని 14 kilometers ట్రావెల్ చేశారు. సో 14 అంటే ఇక్కడ దాకా 11 అంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 kilometers ఎక్స్ట్రా ట్రావెల్ చేయాలి కదా, అప్పుడు టోటల్ కంప్లీట్గా మనకి 14 kilometers వస్తుంది. హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 12 kilometers. మళ్ళీ రైట్ తీసుకొని 12 kilometers డ్రైవ్ చేశారు. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ దాకా 8 kilometers అని తీసుకున్నాం. సో అడిషనల్గా అతను 4 kilometers ఎక్స్ట్రా డ్రైవ్ చేస్తున్నారు. హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 kilometers. మళ్ళీ రైట్ టర్న్ అంటే ఇలా తీసుకొని 3 kilometers డ్రైవ్ చేశారు, అంటే ఈ పాయింట్ దాకా. సో ఇనీషియల్ పాయింట్ ఏ అయితే ఫైనల్ పాయింట్ అనేది పి అయింది. పి అనే పాయింట్ దగ్గర అతను స్టాప్ అయితే నౌ పి నుంచి ఏకి రీచ్ అవ్వాలంటే ఎన్ని kilometers వెళ్ళాలి, 4 kilometers వెళ్ళాలి. ఏ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్ అంటే వెస్ట్ డైరెక్షన్. సో వెస్ట్ సైడ్ 4 kilometers ట్రావెల్ చేయాలి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ 2 words అనేవి ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంది. సేమ్ లాజిక్ని యూజ్ చేసుకొని ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రిలేట్ అయి ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఎస్ అంటే 19, వి అంటే 22, జీ అంటే 7. నెక్స్ట్ ఇక్కడ ఓ అంటే 15, జెడ్ అంటే 26, సి అంటే 3 కదా. 19లో -4 చేస్తే మనకి 15 వస్తుంది. సిమిలర్గా ఇక్కడ 22 + 4 చేస్తే 26 కదా. నౌ 7 - 4 ఈజ్ 3. సో ఫస్ట్ -4 నెక్స్ట్ +4 అగైన్ -4 అవుతుంది. సో ఈ లాజిక్ ఇక్కడ ట్రూ అవుతుందో లేదో వెరిఫై చేద్దాం. ఫస్ట్ కే ఉంది, తర్వాత 4 ఉంది, నెక్స్ట్ 25 ఉంది. ఇక్కడ జీ అంటే 7, హెచ్ అంటే 8, యూ అంటే 21. సో 11లో -4 ఈజ్ 7. 4 + 4కి 4 యాడ్ చేస్తే 8 వస్తుంది. 25లో 4 మైనస్ చేస్తే 21 కదా. సో ఫస్ట్ -4 అవ్వాలి, నెక్స్ట్ +4, మళ్ళీ -4. ఈ లాజిక్ అనేది ఇక్కడ ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్స్ని వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ సి ఉంది అంటే 3, నెక్స్ట్ 12, నెక్స్ట్ 17, వై అంటే 25, పి అంటే 16, ఎం అంటే 13. సో 3లో మనము -4 చేయాలి కదా ఫస్ట్. సో 3 - 4 ఏమైంది, 3 - 3 చేస్తే 0 అంటే 26th పొజిషనే 0 అయింది అనమాట. సో ఇప్పుడు 3 - 4 చేస్తే ఏమైంది, 26 కన్నా 1 స్టెప్ బిఫోర్ వెళ్తుంది, అంటే 25 వస్తుంది కదా. సో ఇక్కడ 3 - 4 ఈజ్ 25. నెక్స్ట్ 12 + 4 ఈజ్ 16, 17 - 4 ఈజ్ 13. సో ఇక్కడ మనకి -4 + 4 -4 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇక్కడ ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్ 10 ఈజ్ రిలేటెడ్ టు 35 ఫాలోయింగ్ ఏ సర్టన్ లాజిక్. సో ఇక్కడ 10 అనేది 35కి రిలేట్ అయి ఉంది అని అన్నారు. నెక్స్ట్ 7 ఈజ్ రిలేటెడ్ టు 20 ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్. నౌ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 25 రిలేటెడ్. 25 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి రిలేట్ అయిందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనము 10 అనేది 35కి రిలేట్ అయ్యింది, 7 అనేది 21కి రిలేట్ అయ్యింది కదా. సో ఇక్కడ మనకి నియర్గా చూస్తే 7 × 3 చేస్తే 21 వస్తుంది. సో 7 × 3 ఈజ్ 21.
20 రావాలంటే -1 చేయాలి. సో అప్పుడు 20 వస్తుంది, అవునా? సో 7 × 3 = 21 -1 అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ 3 -1. ఈ లాజిక్ ట్రూ అవుతుందో లేదో ఇక్కడ వెరిఫై చేద్దాం. 10 × 3 అంటే 30 కదా, 30లో -1 చేస్తే 29 వస్తుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది 35 కాబట్టి సో నెక్స్ట్ ఈ లాజిక్ అనేది ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ లాజిక్ని చూద్దాం. నెక్స్ట్ లాజిక్ అంటే ఇప్పుడు ఇక్కడ 7 అనేది 21కి నియర్గా ఉంది కాబట్టి మనం ఈ లాజిక్ని యూస్ చేసాం. నెక్స్ట్ 10తో చూద్దాం. 10 అనేది సేమ్ 3కి దగ్గరగా ఉంది. సో 3తో మనకి లాజిక్ అనేది యూజ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ 4తో చూద్దాం. 10 × 4 = 40. సో 35 రావాలంటే ఇంటూ 4 చేస్తే 40 వస్తుంది. అందులో -5 చేస్తే 35 వస్తుంది కదా. సో ఇంటూ 4 -5 ఇక్కడ చెక్ చేద్దాం. 7 × 4 = 28. సో 28లో -5 చేస్తే 23 కదా. సో ఇంటూ 4 -5 చేసినా కూడా మనకి ఇక్కడ 20 రావట్లేదు. లాజిక్ అనేది ఫాల్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లాజిక్ చూద్దాం. 10 × 5 చేద్దాం. సో 10 × 5 = 50. సో ఇక్కడ 10 × 5 = 50. 50లో -15 చేస్తే ఎంత వస్తుంది? 35 వస్తుంది కదా. సో ఇంటూ 5 -15. ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ ఏముంది? 7. 7 × 5 = 35. 35లో 15 మైనస్ చేస్తుంటే 20 వస్తుంది. సో ఈ లాజిక్ అనేది రెండింటికి ట్రూ అయింది కాబట్టి ఫస్ట్ నెంబర్ ఇంటూ 5 తర్వాత వచ్చిన రిజల్టెంట్కి -15 చేయాలన్నమాట. సో ఇంటూ 5 -15. సో ఇప్పుడు 25 అనేది కూడా సేమ్ ఈ లాజిక్ని యూస్ చేయాలి. 25 × 5 అంటే ఏమైంది? 25 × 5 = సో ఇక్కడ 25 × 5 = 125. 125లో 15 మైనస్ చేస్తే 110 కదా. సో 25 ఈజ్ రిలేటెడ్ టు 110. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం ఇలా లాజిక్ని అనేది ఇలా సెర్చ్ చేయాలి. నియరెస్ట్గా ఏముందో దాని ద్వారా లాజిక్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, సో ఇఫ్ ఆల్ ద నంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 6th ఫ్రమ్ ద రైట్. సో రైట్ నుంచి 6th పొజిషన్లో ఏముంటుంది? నంబర్స్ అన్నిటిని డ్రాప్ చేయమన్నారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ 6th ఈ పొజిషన్లో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నంబర్స్ అంటే ఇక్కడ 6, 3 ఇవి నంబర్స్, 7. సో మనం ఆన్సర్ అనేది ఇక్కడ కావాలి కాబట్టి ఈ సైడ్ నుంచి వద్దాం, రైట్ సైడ్ నుంచే. ఫస్ట్ టీ ఉంది, టీ అనేది నంబర్ కాదు కదా, లెటర్. నెక్స్ట్ సింబల్ ఉంది, నెక్స్ట్ మళ్ళీ లెటర్ ఉంది. ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 నంబర్స్ని డ్రాప్ చేసేస్తే నెక్స్ట్ సింబల్ @ ఉంది. ఆ తర్వాత వై ఉంది, వై తర్వాత లెటర్ డి ఉంది. సో 6th పొజిషన్లో మనకి డి వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ ఈ సెట్స్ అనేవి, ఈ 2 సెట్స్ ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంది. సేమ్ లాజిక్ని యూస్ చేసుకొని ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రిలేట్ అయి ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. ఫస్ట్ 8 + 2 చేస్తే 10 అవుతుంది కదా. నౌ 10 × 2 చేస్తే 20. అగైన్ 20 + 2 = 22. సో +2 × 2 +2. ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. 5 + 2 = 7. 7 × 2 = 14. 14 + 2 = 16. సో +2 × 2 +2 అనేది వెరిఫై అయింది కాబట్టి ఆప్షన్స్ని చెక్ చేసుకుందాం. 14 + 2 = 16. 16 × 2 = 32. 32 + 2 చేస్తే 34 రావాలి. కానీ ఇక్కడ మనకి ఏమైంది? 38 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 9 + 2 = 11. 11 × 2 = 22. 22 + 2 అంటే 24 రావాలి. కానీ 26 వచ్చింది కదా. సో బి కూడా రాంగ్. నెక్స్ట్ సి 2 + 2 = 4. 4 × 2 అంటే 8 కదా. ఇక్కడ 6 వచ్చింది అంటే +2 అయింది మళ్ళీ. సో ఇక్కడ × 2 కాకుండా +2 అయింది కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్. నెక్స్ట్ 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షనే రైట్ అయింది. 13 + 2 అంటే 15. 15 × 2 = 30. 30 + 2 = 32. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. DEF starts from point A and drives 16 kilometers towards north. సో ఒక పర్సన్ పాయింట్ ఏ కాడ నుంచి స్టార్ట్ అయ్యి అతను నార్త్ సైడ్ 16 kilometers ట్రావెల్ చేశారు. సో పాయింట్ ఏ ఇది అనుకుంటే ఈ సైడ్ నుంచి 16 kilometers వెళ్ళారు. నౌ హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్, డ్రైవ్ 7 kilometers. సో ఇక్కడ నుంచి రైట్ అంటే ఈ సైడ్ కదా, ఈ సైడ్ అతను 7 kilometers ట్రావెల్ చేశారు. నెక్స్ట్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 11 kilometers. మళ్ళీ రైట్ తీసుకొని 11 kilometers ట్రావెల్ చేశారు. రైట్ అంటే ఈ సైడ్. సో ఈ టోటల్ 16 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం 11 kilometers అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 11 అయితే రిమైనింగ్ ఏమైంది? 5 kilometers. సో ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు అతను స్టాప్ అయి ఉన్నాడు. హీ దెన్ టేక్స్ అ లెఫ్ట్ టర్న్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఈ సైడ్ కదా, ఈ సైడ్ లెఫ్ట్ టర్న్ అతను 21 kilometers వెళ్ళారు. సో 21 kilometers ట్రావెల్ చేసి నెక్స్ట్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 10 kilometers.
మళ్ళీ రైట్ తీసుకొని 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. రైట్ అంటే ఇలాగ డౌన్వర్డ్స్ 10 కిలోమీటర్స్. సో ఇక్కడ దాకా 5 కిలోమీటర్స్ అండ్ ఇక్కడ నుంచి ఎక్స్ట్రా 5 కిలోమీటర్స్. టోటల్ అతను 5 + 5 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి హీ దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 32 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ అంటే ఈ సైడ్ కదా, ఇక్కడ రైట్ సైడ్ 32 కిలోమీటర్స్ వెళ్ళారు. సో దిస్ ఈజ్ 21 కిలోమీటర్స్ అండ్ 7 కిలోమీటర్స్. 21 + 7 అంటే 28. ఇక్కడ దాకా కంప్లీట్గా 28 కిలోమీటర్స్. అతను 32 కిలోమీటర్స్ వెళ్ళారు అంటే 28 నుంచి అడిషనల్ 4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేశారు. హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 5 కిలోమీటర్. మళ్ళీ ఫైనల్ రైట్ టర్న్ అంటే ఈ సైడ్ అతను తిరిగి 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. సో 5 కిలోమీటర్స్ అంటే ఇక్కడ దాకా కదా, సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5 అని చెప్పుకున్నాం కాబట్టి ఫైనల్ రైట్ కాబట్టి ఈ పాయింట్ అనేది పి అయింది. సో 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు రైట్ సైడ్కి. నౌ పి నుంచి ఏకి ఇనిషియల్ పాయింట్కి వెళ్ళటానికి అతనికి డిస్టెన్స్ ఎంత పట్టింది ఇప్పుడు 4 కిలోమీటర్స్. సో 4 కిలోమీటర్స్ అతను ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఏ డైరెక్షన్లో, ఈస్ట్ డైరెక్షన్లో. సో ఈస్ట్ 4 కిలోమీటర్స్ ఈస్ అవర్ ఆన్సర్. 4 kilometers towards east. Option B is our answer. Next. 6 people named W, X, Y, Z, T and U each are of different ages. So 6 persons ki 6 different ages ఉంది. ఇక్కడ యంగర్ అండ్ ఎల్డర్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మనకి ఏజ్ ఇచ్చారు 40 అని చెప్పి. సో అందుకని మనం డయాగ్రామ్ ఇలా తీసుకుందాం, ఓకేనా. సో 6 persons W, X, Y, Z, T and U, ఓకేనా. నౌ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 40. ఎక్స్ ఏజ్ 40 అని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ వై, వై ఏజ్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఎక్స్ ఏజ్ 40 అని ఉంది కదా, ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్తో రిలేటెడ్ సెంటెన్స్ ఇంకేమైనా ఉందా సెర్చ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఎక్స్తో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఇక్కడ ఉంది చూడండి. ద ఏజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 2 times ద ఏజ్ ఆఫ్ టీ. సో ఎక్స్ ఏజ్ అనేది టీ ఏజ్కి 2 times ఉంటుంది అంట. సో అప్పుడు టీ ఏజ్ 20 అయితే టీ ఏజ్కి 2 times ఎక్స్ ఏజ్ అయింది కదా 40 అని. నెక్స్ట్ టీతో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఇక్కడ ఉంది. ద ఏజ్ ఆఫ్ టీ ఈజ్ 2 times ద ఏజ్ ఆఫ్ జెడ్. ద ఏజ్ ఆఫ్ టీ, టీ ఏజ్ అనేది జెడ్ ఏజ్కి 2 times ఉంటుంది మళ్ళీ. సో అప్పుడు జెడ్ ఏజ్ 10 years అయితే టీ ఏజ్ ఏమైంది, జెడ్ ఏజ్కి 2 times ఉంటుంది, దట్ ఈస్ 20 years. నెక్స్ట్ జెడ్ వచ్చేసింది కాబట్టి జెడ్తో రిలేట్ అయ్యే సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ ఉంది. ద ఏజ్ ఆఫ్ జెడ్ ఈజ్ 1/5 ద ఏజ్ ఆఫ్ డబ్ల్యూ. సో జెడ్ ఏజ్ అనేది డబ్ల్యూ ఏజ్లో 1/5 మాత్రమే ఉంది. సో 1/5 మాత్రమే ఉంది అంటే డబ్ల్యూ ఏజ్ 50 years అయితే ఇందులో 1/5 ఏమైంది 10 years కదా. సో ఆ 10 years అనేది జెడ్ ఏజ్ అయింది. నెక్స్ట్ డబ్ల్యూతో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఉంది. ద ఏజ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ 2 times ద ఏజ్ ఆఫ్ యూ. సో డబ్ల్యూ ఏజ్ అనేది యూ ఏజ్కి 2 times ఉంది అంట. సో యూ ఏజ్ 25 అయితే అప్పుడు 25 × 2 చేస్తే 50 కదా. సో యూ ఏజ్కి 2 times డబ్ల్యూ ఏజ్ అయింది. నౌ నెక్స్ట్ మనకు కావాల్సింది వై. సో వైతో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఇక్కడ ఉంది. ద ఏజ్ ఆఫ్ యూ ఈజ్ 1/3 ద ఏజ్ ఆఫ్ వై. సో యూ ఏజ్ అనేది వై ఏజ్లో 1/3 ఉంది అంట. సో అప్పుడు వై ఏజ్ ఏమైంది 25 × 3 చేస్తే 75 కదా. సో 75 అనేది వై ఏజ్ అయింది. అప్పుడే కదా 1/3 ఏజ్ మనకు 25 వచ్చేది యూ ఏజ్. సో అందుకని వై ఏజ్ ఈజ్ 75 years. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. In a certain code language, post is coded as 8579 and send is coded as 4351. What is the code for yes? సో ఎస్ని కోడ్ చేసే డిజిట్ ఏదో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఎస్ అండ్ ఎస్ కామన్గా ఉంది కాబట్టి 8579. ఇక్కడ 8 లేదు 5 ఉంది. సో 5 అనేది కామన్గా ఉంది కాబట్టి ఎస్ని కోడ్ చేస్తుంది 5. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.